అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాకి స్పెషల్ డైమండ్ పవర్ అయితే వచ్చేస్తుంది. ఇంతకీ తనుజాకి ఆ స్పెషల్ డైమండ్ పవర్ ఎలా వచ్చింది, ఆ పవర్ తో ఏం చేసింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నిన్న ఎక్కువగా దువ్వాడ మాధురికే బోట్స్ అనేవి వచ్చాయి. అయితే బోట్స్ హౌస్ లో రాని వాళ్ళు 6 ఉన్నారు. 6లో నుంచి 2ని తీసేసి ఫైనల్ గా తనుజ, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, రీతు వీళ్ళ 4 మాత్రమే ఉన్నారు. వెళ్తూ నిన్న నాగార్జున గారు మీ 4లో ఎవరికి ఆ పవర్ వస్తుందనేది చూద్దామంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ 4కి హోస్ట్ నాగార్జున గారు ఫజిల్ గేమ్ పెట్టారు. ఈ ఫజిల్ గేమ్ లో తనుజ విన్నర్ గా నిలిచింది. మొత్తానికి తనుజకి స్పెషల్ పవర్ అనేది వచ్చింది. ఆ పవర్ తో దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ నాగార్జున గారు చెప్పారు. అయితే తనుజ వెంటనే ఆలోచించి నేను క్లీనింగ్ సెక్షన్ అయితే ఇస్తాను సార్ అంటే, దువ్వాడ మాధురి నాకు క్లీనింగ్ సెక్షన్ వద్దు సార్, నేను చేయలేను సార్ అని చెప్పడంతో నాగార్జున అయితే మరి డైరెక్ట్ గా నామినేషన్ కి కూడా చెయ్యొచ్చు, మరి నామినేషన్ కావాలా నీకు, క్లీనింగ్ సెక్షన్ కావాలా అంటే వెంటనే తనుజని చెప్పి, తనుజ నాకు క్లీనింగ్ సెక్షన్ వద్దు, నన్ను డైరెక్ట్ గా నువ్వు నామినేషన్ చేస్తే పర్వాలేదు, నన్ను ఆడియన్స్ సేవ్ చేస్తారు అంటూ తనుజకు చెప్పడంతో తనుజ ఆవిడే కోరుకుంటుంది కదా అని మొత్తానికి తనుజ ఆ స్పెషల్ పవర్ ఉపయోగించి దువ్వాడ మాధురిని వచ్చే వారం ఎవరు నామినేషన్ చేయకుండా డైరెక్ట్ గా తనుజ చేతులతోనే నామినేషన్ చేపించారు ఆ పవర్ ని ఉపయోగించి. మరి మొత్తానికి తనుజ దువ్వాడ మాధురిని నామినేషన్ చేయడం కరెక్టా, లేకపోతే దువ్వాడ మాధురి గారే తనంతట తానే నన్ను నామినేషన్ చెయ్యి అన్న ఆవిడ కరెక్టా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.